గత 20 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇక్కడ హైదరాబాద్ పట్టణంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలైతే ఏంది, ఇంతవరకు ఏమీ కూడా రాలేదని చెప్పేసి ప్రజలు ఆగ్రహంతోని ఊగిపోతున్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ వైపు మాగంటి సునీత గారిని ఓటు వేసి భారీ మెజార్టీతో అత్యధిక మెజార్టీ ఇద్దామని ఎదురు చూస్తున్నారు పబ్లిక్. అంటే ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. పేదలందరికీ సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వం వైపు తిరిగే అవకాశాలు ఉంటాయి కదా, ఓట్లన్నీ అటువైపుగా మళ్ళీ అవకాశాలు కూడా ఉంటాయి కదా. వాళ్ళ ప్రభుత్వం హామీల రూపంలో ఉన్నాయి కానీ అవి ఎప్పుడు కూడా కార్యాచరణ రూపంలో ఇంతవరకు అయితే ఇంప్లిమెంట్ అవ్వడం జరగట్లేదు. బస్తీలకు పోయి ప్రజల దగ్గరికి ఓట్లు అడిగే పరిస్థితుల్లోనే లేరు. మంత్రులు వాళ్ళకి పోయి ఓటు అడుగుదామని చెప్పి వెళ్తే వాళ్ళకి తిరుగుబాటు జరిగే నడుస్తుంది ప్రజెంట్. గత 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తూ ఉన్నారు. ఏది బాగుంటుందని ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రజలు కేసీఆర్ వైపు మా మా నాయకుడు కేసీఆర్ మాకున్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మేము బాగుంటామే అని చెప్పేసి ప్రజల వైపు నుంచి వస్తుంది సమాధానం. పెన్షన్లు ఇస్తామన్నారు, ఇంకా చాలా హామీలు ఇచ్చారు. ప్రజల్లోకి ఆ సంక్షేమ పథకాలు వెళ్తున్నాయని మీకు ఎక్కడని చెప్పారా? సంక్షేమ పథకాలు పక్కన పెడితే అనవసరమైన రాద్ధాంతం ఇక్కడ హైదరాబాద్ పట్టణంలోనే మిగతా చోట్ల అన్ని వర్గాలు ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నాయని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాం.